హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రాగి దోశ. ఈ రాగులు హెల్త్కి చాలా మంచివి, అలాగే హెల్దీ కూడా. మరి ఎంతో హెల్దీగా ప్లస్ టేస్టీగా ఉండే ఈ రాగి దోశలని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దోశలు చేసుకోవడానికి ముందుగా 2 కప్పుల బియ్యాన్ని ఇలా కొలిచి తీసుకోవాలి. నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. రేషన్ బియ్యంలో కొంచెం జిగురు ఉంటుంది కాబట్టి దోశలకి బాగుంటాయి. మీ దగ్గర కనుక రేషన్ బియ్యం లేవనుకోండి, మీ దగ్గర ఏ బియ్యం ఉంటే ఆ బియ్యాన్ని దోశలకు వాడుకోవచ్చు. ఇక్కడ 2 కప్పుల బియ్యాన్ని తీసుకున్నాం కదా, 1 కప్పు రాగులను వేసుకోవాలి, 1 కప్పు మినపగుళ్ళను తీసుకోవాలి. 2 కప్పుల బియ్యానికి 1 కప్పు రాగులు, 1 కప్పు మినపగుళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. అర చెంచా మెంతులను కూడా వేసి నీళ్లు పోసి ఒక 2-3 సార్లు అయినా ఇలా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి ఒక 5-6 గంటల పాటు నాననివ్వాలి. 5-6 గంటల తర్వాత ఇదిగోండి అన్నీ కూడా ఇలా బాగా నానాయి. ఇప్పుడు వీటిని కొద్దిగా మిక్సీ జార్లో వేసి మనం నానబెట్టుకున్న ఈ నీళ్ళనే వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక అరగంట ముందు అటుకులను ఇలా కడిగి నానబెట్టి పెట్టాను. ఈ అటుకులను కూడా రాగులతో పాటు మిక్సీ జార్లో వేసి ఇలా కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టి గిన్నెలోకి తీసుకున్న తర్వాత పిండికి సరిపడా సాల్ట్ వేసి ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు పిండి మరీ తిక్కుగా అనిపిస్తే ఇంకొన్ని నీళ్ళను వేసి పిండిని పలచగా చేసుకోవాలి. అంటే మరీ పలచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు దోశకి మంచి కాంబినేషన్ పచ్చి కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టి వేడి చేసుకొని 7-8 పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసి వేసి ఆయిల్ వేయకుండా ఇలా వేయింపుకోవాలి. ఇలా వేయింపుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి పచ్చి కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి 1 కప్పు దాకా వీటిని కూడా ఇందులో వేసి నూనె లేకుండా వేయింపుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయింపుకోవాలి. ఇలా వేయింపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. 2 స్పూన్ల పుట్నాల పప్పును కూడా వేసుకోవాలి. 5-6 పచ్చి వెల్లుల్లిపాయల్ని, అర చెంచా జీలకర్రని, సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను గల్లుప్పు వేస్తున్నాను. చివరగా కొత్తిమీర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ముందే నీళ్ళను వేయకుండా ఒకసారి క్రష్ చేసిన తర్వాత కొద్దిగా నీళ్ళను వేసి మిక్సీ పట్టుకున్నామంటే ఇలా మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఈ చట్నీని పోపు చేసుకోవడానికి మళ్ళీ ఇదే కడాయిలో 2 స్పూన్ల నూనె వేసి వేడి చేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అర చెంచా పచ్చిశనగపప్పు, అర చెంచా మినపగుళ్ళు వేసి ఇలా ఫ్రై చేసుకొని ఇందులోనే 2 ఎండుమిరపకాయల్ని కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని ఇలా రెడీ అయిన పోపుని పచ్చల్లో వేసుకోవాలి. ఇప్పుడు దోశ వేసుకోవడానికి స్టవ్ పైన ఇలా ఐరన్ తవా పెట్టి వేడి చేసుకొని 2-3 చుక్కల నూనె వేసి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన దోశ పిండిని వేసి ఇలా రౌండ్గా తిప్పామంటే దోశ కరెక్ట్గా రౌండ్గా ఇలా వస్తుంది. ఇలా దోశ వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి దోశను కాల్చుకున్నామంటే దోశ క్రిస్పీగా వస్తుంది. లేదంటే మనం హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకున్నామంటే దోశ మెత్తగా వస్తుంది. దీనిపైన కొంచెం నూనెని అప్లై చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనకు అవసరమైనన్ని దోశలను వేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని కొబ్బరి పల్లి చట్నీతో తిన్నామంటే చాలా బాగుంటాయి. మంచి ఎనర్జీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మీరు కూడా ఇదే విధంగా పిండిని ప్రిపేర్ చేసి దోశలను వేయండి, చాలా బాగా వస్తాయి.
అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో మా కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.